మీరు లా ఆఫ్ అట్రాక్షన్ను ఉపయోగించుకొని లక్షలు, కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను ముఖ్యమైన కొన్ని అంశాలైతే చెప్పబోతున్నాను. ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయి లేదా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. చాలామందికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అసలు నిజమా కాదా అనే పెద్ద డౌట్ ఉంది. ఇంకొంతమంది గుడ్డిగా ఇది నిజమేనని, ఇంకొంతమంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వేస్ట్ అని ఇలా అనుకుంటూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఇలా అనుకుంటే అయిపోతుంది, నీకు లక్ష కావాలా, కోట్లు కావాలా, నీకు ఏది కావాలంటే అది అలా అనుకుంటే అయిపోతుంది. కోర్స్ దీని గురించి కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ది సీక్రెట్, ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, మ్యాజిక్ ఇన్ యువర్ మైండ్ అని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది ఎంతవరకు అన్నది ఎవ్వరు చెప్పడం లేదు. అసలు ఆ సీక్రెట్ ఏంటి, ఏం చేస్తే మనం లక్షలు, కోట్లు ఇలా మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనేది ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అలా అనుకుంటే అయిపోయేటట్లుంటే ప్రతి ఒక్కరూ కూర్చొని అనుకుని సాధించే వాళ్ళే కదా. దీని గురించి మనసులో చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి. వారి కోసమే ఎస్పెషలీ ఈ వీడియో చూడడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ మీద పూర్తి స్థాయి క్లారిటీ అయితే వస్తుంది. నేను చెప్పే పాయింట్స్ క్లారిటీగా అర్థం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరు మీదుగా కొన్ని రకాలుగా బిజినెస్ కూడా నడుస్తోంది. దీని మీద చాలా పెద్ద పెద్ద కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని వ్యూవర్స్కి ఎలా చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ దొరికాయి. అవే ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీరు పోసి అందులో రైస్ వేసి కింద మంట వెలిగించకపోతే అన్నం ఉడుకుతుందా? నా ఆన్సర్ తప్పకుండా ఉడకదండి. మన సమాజంలో చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఏదైనా ఉందా అంటే అదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే విజువలైజేషన్ చేసుకుంటూ కూర్చోండి, ఊహించండి, ఆ పని జరుగుతున్నట్లు ఊహించండి, ఆ పని ఆల్రెడీ జరిగిపోయిన విధంగా ఊహించండి, మీ యొక్క బిహేవియర్ను చేంజ్ చేయండి, మీకు అప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. నేను ఏం చెప్తానంటే నేను సొంతంగా అనలైజ్ చేసి నేర్చుకొని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మీకు చెబుతున్నా. ప్రాపర్ లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ ఏం చెప్తుందంటే 80 to 85% యాక్షన్, 15 to 20% విజువలైజేషన్ ఆర్ మెడిటేషన్ ఆర్ అఫర్మేషన్ ఆర్ మనీ మెడిటేషన్ ఆర్ మేనిఫెస్టేషన్. ఈ యొక్క విజువలైజేషన్ కానీ, ఈ అఫర్మేషన్ కానీ, ఈ మెడిటేషన్ కానీ, ఈ యొక్క మేనిఫెస్టేషన్ కానీ లేవు అని నేను అనడం లేదు, గమనించండి. మనలో చాలామంది తప్పుదారి ఎక్కడ పడుతున్నారంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మెడిటేషన్, మేనిఫెస్టేషన్ వీటి మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసి టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం అనుకున్నది సాధించాలంటే ఓన్లీ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ కాదు, దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ పేరులోనే యాక్షన్ అనే పదం ఉంది. ఈ యాక్షన్ అనే పదం గురించి ఎవ్వరు చెప్పడం లేదు. కొంతమంది మంచి వాళ్ళు చెప్పినా ఎక్కడం లేదు. ఇది విడిచిపెట్టి ఓన్లీ నేను విజువలైజేషన్ చేసుకుంటూ కూర్చుంటా, మేనిఫెస్ట్ చేసుకుంటా, నాకు విశ్వం ఇస్తుంది, అది ఇస్తుంది, ఇది ఇస్తుందని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు మీకు విశ్వం ఎందుకు ఇస్తుంది? దానికి తగిన ఎఫర్ట్స్ పెట్టకపోతే మీకెందుకు విశ్వం ఇస్తుంది? మన లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన బుక్స్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంది కదా అని ఎవరైనా అంటే బుక్స్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే 80 to 85% ఫస్ట్ యాక్షన్. ఆ యాక్షన్ తీసుకునే ముందు 15 to 20% విజువలైజేషన్ చేస్తే అది ఇంకా బలం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇప్పుడు నా ఇంటి నుండి ఆఫీస్కు వెళ్ళాలి,
నాకు సరిగా నా ఆఫీస్ యొక్క రూట్ తెలియకుండా, నేను ఏ ఆటో ఎక్కకుండా, ఏ బస్సు ఎక్కకుండా నేను నా ఆఫీస్కి చేరుకోగలనా? ఖచ్చితంగా చేరుకోలేను. మరి ఈ విజువలైజేషన్ అఫర్మేషన్లతో వచ్చే లాభం ఏంటయ్యా అంటే, మనం ఆ పని చేయగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనమంతా పాజిటివ్గా అనుకుంటున్నాం కాబట్టి వీటి వల్ల బిలీఫ్, నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. ఇది నిజం. చాలామంది నా వీడియోస్ కూడా కామెంట్ చేస్తున్నారు, మేము చాలా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ చేసాం, మాకు అస్సలు రిజల్టే రావడం లేదు అని మెసేజ్ చేస్తున్నారు. ఈ టెక్నిక్స్ చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎందుకు వస్తుందండి? నెంబర్లు చేతి మీద రాసుకోవటం, బిర్యానీ ఆకు మీద నెంబర్ రాయటం, ఇలాంటివి చేయటం వల్ల, ఇలాంటివి చేస్తూ కూర్చోవడం వల్ల ఏమీ రాదు. మీరు ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మీరు ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్ నేర్చుకోవాల్సిందే, ఎగ్జామ్ హాల్కు అటెండ్ కావాల్సిందే, ఎగ్జామ్ రాయాల్సిందే. అప్పుడు బాగా రాశాను అనే ఫీలింగ్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఏమి చదవకుండా, ప్రిపేర్ అవ్వకుండా ఖాళీ ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కూర్చుంటే ఏమీ ఫలితం ఉండదు. దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకున్న గోల్స్ని మనం సాధించాలని అనుకుంటే ఈ విజువలైజేషన్ కానీ, ఈ అఫర్మేషన్ కానీ, ఈ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ 20% మాత్రమే పెట్టుకుంటే మిగతా 80% ఏంటి పెట్టుకోవాలి అనే డౌట్స్ అయితే వచ్చే ఉంటుంది. ఈ మిగతా 80% ఏంటంటే, మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన స్కిల్స్ నా దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉందా? దానికి సంబంధించిన నాలెడ్జ్, క్వాలిఫికేషన్ నా దగ్గర ఉన్నాయా? ఆ యాటిట్యూడ్ నాకు ఉందా? ఆ యొక్క మైండ్ సెట్ నాకు ఉందా? ఈ పాయింట్స్ అన్నీ మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి. వీటిలో ఏంటివి లేకపోతే ఫస్ట్ వాటిని నేర్చుకొని తరువాత ట్రై చేయండి. ఇవి ఉపయోగించి మీ గోల్స్ను రీచ్ కావడానికి మీరు ఎంత నేర్చుకున్నారు? నిజంగా మీ యొక్క గోల్స్ను రీచ్ అవ్వడానికి మీ యొక్క టైంను ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీ యొక్క దృష్టి అనేది దేని మీద ఉంది? ఓన్లీ రిజల్ట్ మీద మాత్రమే ఉందా? అబ్బా, నేను ఈ గోల్స్ని రీచ్ అవుతే ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇంత డబ్బులు వస్తుంది, మేము చాలా పాజిటివ్గా ఉంటాము, ఇలా గనక అనుకుంటూ కూర్చుంటే దృష్టి మొత్తం రిజల్ట్ మీద మాత్రమే ఉంది. కానీ నీ యొక్క దృష్టి అనేది నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీద మాత్రమే ఉండాలి. ఇప్పుడే ప్రశ్నించుకోండి, మీ యొక్క దృష్టి అనేది రిజల్ట్ మీద ఉందా, ఈ ప్రాసెస్ మీద ఉందా? ఆ కోరిక నిజం కావటానికి మీ దగ్గర సోర్స్ ఏముంది? ఇలాంటి ప్రాపర్ ప్లాన్ లేకుండా మీరు ఎంత విజువలైజేషన్ చేసినా, ఎన్ని అఫర్మేషన్లు చెప్పుకున్నా, ఎంత మెడిటేషన్ చేసినా, మీరు ఎంత విశ్వానికి కనెక్ట్ అయ్యామో అని అనుకున్నా అది కాదు. యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. మీ కోరిక సాధించడానికి కావాల్సిన ప్లాన్ ఏంటో తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, అంతా చేయడానికి ఈ విజువలైజేషన్ వల్ల కాన్ఫిడెన్స్ అండ్ బిలీఫ్ అనేది వస్తుంది. ఇంతవరకు ఇది 100% నిజమండి. కానీ ఓన్లీ గదిలో కూర్చొని అన్నీ వస్తాయని భ్రమలు చేస్తూ ఉంటే ఏమీ రావు, ఉన్నవి కూడా పోతాయి. ఇలా ఉండటం వల్ల యాంగర్, ఫ్రస్ట్రేషన్ కూడా వస్తాయి. దీని నుంచి నేర్చుకున్నది ఏంటంటే, 80% కంపల్సరీ యాక్షన్, 20% మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్. చాలా వరకు ఈ డబ్బులు సంపాదించడం ఎలా అని ఒక టైటిల్ పెట్టి ప్రోగ్రామ్స్ ఆర్ క్లాసెస్ ఇలాంటివి పెట్టగానే దానికి వచ్చిన వాళ్ళు ఏమో కానీ పెట్టిన వాడేమో చాలా డబ్బులు సంపాదించవచ్చు. దయచేసి చెప్తున్నా, మీ టైంని, మీ మనీని మీరే వేస్ట్ చేసుకొని తర్వాత ఎవరో నన్ను మోసం చేశారని బాధపడితే ఏమీ కాదు. మీరు చేయవలసిన పని ఖచ్చితంగా చేయాల్సిందే. ఊరికే కూర్చొని టెక్నిక్ చేసుకుంటూ కూర్చుంటే ఏమీ రావు. మళ్ళీ చెప్తున్నా, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన ఆలోచనలు
పెరుగుతాయి, మారతాయి. నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మారతాయి. బిలీవ్ సిస్టమ్ పెరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కానీ 20% మాత్రమే. మిగతా 80% మనం చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయాలి. ఈ వీడియో చూడడం వల్ల మీ అందరికీ ఒక నమ్మకం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఈ వీడియో గురించి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.